62 కోట్ల రూపాయలకు ఫైనల్గా రివైజ్డ్ ఎస్టిమేట్లో వాళ్ళు చూపించిందే డెట్ కింద మనం తీసుకున్నా కూడా మేం చేసిన అప్పు కన్నా చంద్రబాబు నాయుడు అప్పు ఎక్కువగా కనిపిస్తుంది. 10,000 కోట్లు పైచిలుకు, 11,000 కోట్లు పైచిలుకు. మేము 62,207 కోట్లు మేం చేస్తే 73,362 కోట్లు చంద్రబాబు నాయుడు గారు అప్పులు చేసినట్టుగా క్లియర్గా కనిపిస్తూ ఉంది. ఈ అప్పులకు తోడు చంద్రబాబు నాయుడు గారు అమరావతి పేరు మీద వరల్డ్ బ్యాంకు ఏడీబీ లోన్లు మొన్న శాంక్షన్ అయినాయి 15,000 కోట్లు. హుడ్కో లోను అమరావతికి మొన్న శాంక్షన్ అయింది 11,000 కోట్లు. ఇది కాక కేఎఫ్డబ్ల్యూ లోను మరో 5,000 కోట్లు ఇంకా ప్రాసెస్లో ఉంది, ఇంకా శాంక్షన్ కాలా. ఇది కాక మొన్న మార్క్ ఫెడ్కు 8,000 కోట్లు తెచ్చినారు. సివిల్ సప్లైస్కు మరో 5,000 కోట్లు కూడా తెచ్చినారు. ఇదంతా కూడా మనకు తెలుసు. సో ఈ రకంగా చూసుకుంటే దాదాపుగా ముబ్బడిగా చంద్రబాబు నాయుడు గారి హయాంలో అప్పులు లెఫ్ట్ రైట్ సెంటర్ జరుగుతూ ఉన్నాయి. సిమిలర్గా ఈయన అబద్ధాలు కూడా ఏ స్థాయిలో ఉంటాయనంటే అమరావతి పేరుతో చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉన్నారు. అమరావతి అనేది ఏమంటాడు ఈ రోజుకి అసెంబ్లీలో మాట్లాడతాడు పయ్యావుల కేశవ్. చంద్రబాబు నాయుడు గారు అనేక సందర్భాల్లో అంటాడు సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్ట్ అంటారు. ఆశ్చర్యం ఏంటంటే ఇదే ఫైనాన్స్ మినిస్టర్ బడ్జెట్ డాక్యుమెంట్స్లో ఒక మాదిరిగా పెడతాడు, స్పీచ్లో ఇంకో మాదిరిగా మాట్లాడతాడు. స్పీచ్ ఇచ్చేటప్పుడేమో అమరావతి సెల్ఫ్ ఫైనాన్సింగ్ మోడల్ అని చెప్పి అంటాడు. ఇదే పెద్ద మనిషి పయ్యావుల కేశవ్ ఫైనాన్స్ మినిస్టర్. కానీ ఇదే పెద్ద మనిషి తాను ప్రొవైడ్ చేసిన బడ్జెట్ డాక్యుమెంట్స్లో బడ్జెట్ ఎట్ ఏ గ్లాన్స్ చూసిన లేదా బడ్జెట్ పత్రాలలో డిమాండ్స్ ఫర్ గ్రాంట్స్ చూస్తే మేజర్ హెడ్ 4215, సబ్ మేజర్ హెడ్స్ 01, మైనర్ హెడ్స్ 051 కింద చూస్తే కన్స్ట్రక్షన్ కింద 6,000 కోట్ల రూపాయలు చూపించారు. మరి ఎందుకు చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి, ఈ ఫైనాన్స్ మినిస్టర్ పయ్యావుల కేశవ్ అనే ఈ వ్యక్తి అమరావతి పేరుతో ఇంత అప్పులు తీసుకొని వచ్చి అమరావతి మీద ఖర్చు పెడుతూ బడ్జెట్లో ఇది చూపిస్తూ ఎందుకు అబద్ధాలు చెప్తా ఉన్నారు? ఇది సెల్ఫ్ సస్టైనింగ్ మోడల్ అని, ఇది రకరకాల సెల్ఫ్ సస్టైనింగ్ ప్రాజెక్ట్ అని ఎందుకు చెప్తా ఉన్నారు? అల్టిమేట్గా నువ్వు ముఖ్యమంత్రి, నువ్వేం చేయాలనుకుంటే అది నువ్వు చేయొచ్చు. ఎందుకు అబద్ధాలు చెప్పాలి? ఎందుకు మోసాలు చేస్తూ ఉండవు? అమరావతి పేరు మీద నేను ఇంత అప్పులు తీసుకొచ్చినాను, రాష్ట్ర బడ్జెట్లో ఇంత అప్పులు అమరావతి కోసం నేను పెడుతున్నాను, ఎందుకు నిజం చెప్పలేకపోతున్నావు? అక్కడ కూడా అబద్ధాలు, అక్కడ కూడా మోసాలే. ఈ మోసాలు, ఈ అబద్ధాలు ఇంకా 4 అడుగులు ముందుకేద్దాం. ఏ స్థాయిలో చేస్తూ ఉన్నాడో ఒక్కసారి చూపిస్తా. రాష్ట్రానికి సంబంధించిన సొంత ఆదాయం విషయానికి వద్దాం. రాష్ట్రానికి సంబంధించిన సొంత ఆదాయం SOR ఇది కాదమ్మా, రాష్ట్రానికి సంబంధించిన సొంత ఆదాయం SOR. రాష్ట్రానికి సంబంధించిన సొంత ఆదాయం SOR వీటికి సంబంధించి 2023-24 ఆర్థిక సంవత్సరంతో 2024-25 ఆర్థిక సంవత్సరం పోలిస్తే ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఏమంటాడు? ఏకంగా 9.56% పెరుగుదల నమోదైంది అని అంటాడు. ఇదిగో కనిపిస్తూ ఉన్నాయి 2 టేబుల్లు చూడండి ఒకసారి. కింద SOR అంటే కింద స్టేట్స్ ఓన్ రెవెన్యూస్ 23-24లో 93,000 కోట్లు వస్తే 2024-25లో 1,01 కోట్లకు పెరిగినట్టుగా 9.56% పెరుగుదల చూపిస్తా అన్నట్టుగా ఆయన ప్రొజెక్షన్ ఇచ్చింది. ఇది రివైజ్డ్ ఎస్టిమేట్ చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాటలు. కానీ వాస్తవంగా ఏమిటి అని చూస్తే నేను ఇటువైపున పక్కన 10 నెలలు యాక్చువల్ ఫిగర్స్ పెట్టిన రాష్ట్రానికి సంబంధించిన స్టేట్స్ ఓన్ రెవెన్యూస్ నిజంగా ఎంత వచ్చినాయి అని కాగ్ ఆడిటెడ్ ఎవ్రీ మంత్ ఫిగర్స్ నేను పెట్టిన. ఈ ఫిగర్స్ నువ్వు చూస్తే 10 నెలలకు సంబంధించి 2023-24లో 72,873 కోట్లు వస్తే 10 నెలలకు గాను 72,866 కోట్లు, అంటే స్టేట్స్ ఓన్ రెవెన్యూస్ -0.01 తక్కువ వచ్చినట్టుగా కనిపిస్తూ ఉంది. మరి తక్కువ వచ్చినట్టుగా క్లియర్గా కనిపిస్తూ ఉన్నప్పుడు 2 నెలల కాలంలో మహా అయితే ఆ 72,866 మహా అయితే 2023-24కు సంబంధించిన ఫిగర్లు తగలడమే చాలా గొప్ప.
అంటే ఆ 93,000 కోట్లకు రావడమే చాలా గొప్ప. అలాంటిది నువ్వు 2 నెలల్లో ఏకంగా 1,01,985 కోట్లకు పోతుందని చూపిస్తా ఉన్నావు. అంతటితో నువ్వు ఆగల. ఈ 1,01,985 కోట్లే లేని ఫిగర్ను చూపించి 25-26లో దీని మీద 25%, దీని మీద 25.63% పెరుగుదల చూపిస్తూ 1,28,125 కోట్ల రూపాయలకు పోతుంది అని చెప్తా ఉంటాం. అంటే వాస్తవిక ఫిగర్ నిజంగానే 93,000 కోట్ల ఎనికి బామ్మ. వాస్తవిక ఫిగరు ప్రీవియస్ స్లైడ్కి బామ్మ. వాస్తవిక ఫిగరు 10 నెలల పాటు 2023-24, 2024-25 ఇంచుమించు సమానంగానే ఉన్నాయి. ఇన్ఫ్యాక్ట్ 2024-25 0.01% తక్కువగా ఉంది. కాబట్టి మ్యాక్సిమం వస్తే 2023-24కు సంబంధించిన స్టేట్స్ ఓన్ రెవెన్యూస్తో సమానంగానే వస్తుంది అని అనుకుంటే 93,084 కోట్ల రూపాయలు దాటదు అని అనుకుంటే ఏకంగా 93,000 కోట్ల నుంచి 25-26 నెక్స్ట్ స్లైడ్ లేకపోమ్మ 25-26 బడ్జెట్లో ఏకంగా 1,28,125 కోట్ల రూపాయలకు పోతుంది. అంటే దాని అర్థం 37% పెరుగుదల చూపిస్తూ ఉండవు. అంటే ఎందుకు ఇంత అబద్ధాలు ఆడుతూ ఉన్నారు? ఎందుకు ఇంత మోసాలు చేస్తూ ఉండరు? ఆదాయాలు ఒకవైపున రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ఖజానాకు రావడం లేదు. చంద్రబాబు నాయుడు గారి సొంత జోబులేకి, ఆయన మనుషులు సొంత జోబులేకి రాష్ట్ర ఖజానాకు సంబంధించిన ఆదాయాలు పోతూ ఉన్నాయి. ఇసుక, మద్యం అన్నీ కూడా ఏదైనా గమనించుకోండి, అన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఆయన మనుషుల జోబులేకే డబ్బులు పోతూ ఉన్నాయి. కానీ శాండ్, క్వాడ్స్, సిలికా అన్నీ ఏది తీసుకున్నా కూడా ఆయన మనుషుల జోబుల్లోకి డబ్బులు పోతూ ఉన్నాయి. కానీ రాష్ట్ర ఖజానాకు రాని పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఉన్నారు రైతు భరోసా అందుకున్న వాళ్ళు గతంలో మా ప్రభుత్వంలో 2023-24 సంవత్సరంలో లెక్కేసుకున్న మరి 53,58,266 మందికి ఇంటూ 20,000 రూపాయలు అంటే 10,717 కోట్ల రూపాయలు ఈ పెద్ద మనిషి బడ్జెట్ అలొకేట్ చేయాలి. మొట్టమొదటి బడ్జెట్లో గత ఏడాది 1,000 కోట్లు అలాట్ చేశాడు అన్నదాత సుఖీభవ అనే ప్రోగ్రాం. పోయేదేముంది, ఎలాగో ఇచ్చేది లేదు, సచ్చేది లేదు కదా అని చెప్పి 1,000 కోట్లు అలాట్ చేశాడు, ఎగరగొట్టేశాడు. ఇప్పుడు ఎంత చేశాడు అని అంటే ఇప్పుడు రెండో బడ్జెట్లో 6,300 కోట్లు అలాట్ చేసినాడు. ఇక్కడ కూడా ఎక్కడ 10,717 కోట్లు కనిపించదు. ఎందుకంటే ఎలాగో ఇచ్చేది లేదు, సచ్చేది లేదు, ఎలాగో మోసం చేసేది కదా అన్నట్టుగా తయారైంది చంద్రబాబు నాయుడు పరిస్థితి. ఇప్పటికే ప్రతి రైతుకు చంద్రబాబు నాయుడు 20,000 రూపాయలు బాకీ పడ్డాడు, ఎగనామం పెట్టాడు. ఈ రెండో ఏడాది ప్రతి రైతుకు మళ్ళీ ఈ రెండో ఏడాది కూడా కలుపుకుంటే మరో 20,000 రూపాయలు. అంటే మొత్తంగా ఈ రెండో ఏడాది కూడా గడిస్తే 40,000 రూపాయలు ప్రతి రైతుకు కూడా చంద్రబాబు నాయుడు ఎగనామం పెట్టాడు, బాకీ పడ్డాడు. చంద్రబాబు నాయుడు ఇలా రైతులకు మోసం చేయడం అనేది కొత్త కాదు. కోర్స్ ఆయన చరిత్ర చూస్తే ఎవరిని, మహిళలకు కొత్త కాదు, పిల్లలకు కొత్త కాదు, రైతులకు కొత్త కాదు. కానీ రైతులకు సంబంధించి ప్రత్యేకంగా చెప్పాలని అంటే నీరెడ్ ఎలక్షన్స్ కన్నా ముందు ఎలక్షన్స్ ఒకసారి గమనిస్తే 87,612 కోట్ల రూపాయల రైతుల రుణాలు, వ్యవసాయ రైతుల రుణాలు మాఫీ చేస్తానని చెప్పి హామీ ఇచ్చి, బ్యాంకుల్లో పెట్టిన బంగారం విడిపిస్తాను అని చెప్పి హామీ ఇచ్చి, చివరికి 87,612 కోట్ల రూపాయలకు గాను కనీసం వడ్డీలకు కూడా సరిపోని విధంగా తన 5 సంవత్సరాల అప్పటి పాలనలో కేవలం 15,000 కోట్ల రూపాయలు మాత్రమే విడల్చి చేతులు దులుపుకున్న పరిస్థితుల మధ్య చంద్రబాబు నాయుడు ఎలా ఓడిపోయాడో మనం అంతా చూసాం. మళ్ళీ ఈరోజు సీఎం అదే పద్ధతిలో మళ్ళీ రైతులను మోసం చేసే కార్యక్రమం మళ్ళా జరుగుతూ ఉంది. ఇప్పటికే రైతులకు 20,000 రూపాయలు మోసం చేశాడు, గత ఏడాది ఇవ్వకుండా ఎగరగొట్టేశాడు. ఈ సంవత్సరం మళ్ళీ 20,000 రూపాయలు ఎగరగొట్టే కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు శ్రీకారం చుట్టాడు. ఇది మన కళ్ళ ఎదుటే కనిపిస్తా ఉన్న సత్యం. సరే, కాస్త ముందుకు పోతే ఇంకొక పథకం, ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు చిన్న పథకం, దీపం అనే ఒక పథకం. ఈ దీపం అనే ఈ పథకానికి సంబంధించి ఇదే పెద్ద మనిషి పెద్ద ఎక్కువ ఖర్చు అయ్యేటివి కూడా కాదు, 4,000 కోట్లు ఖర్చు అవుతుంది. రాష్ట్రంలో 1,59,00,000
దీపం కనెక్షన్లు ఉన్నాయి అని చెప్పి మన అందరికీ కూడా తెలిసిన విషయమే మినిస్ట్రీ ఫర్ పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్ వాళ్ళ వెబ్సైట్ లేకపోతే క్లియర్గా కనిపిస్తుంది. మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్ వాళ్ళ వెబ్సైట్లో పెట్రోలియం ప్లానింగ్ అండ్ అనాలిసిస్ సెల్ సంబంధించిన రిపోర్టు మన కళ్ళ ఎదుటే కనిపిస్తుంది. దాంట్లో ఆంధ్ర రాష్ట్రంలో 1,59,00,000 యాక్టివ్ డొమెస్టిక్ కస్టమర్స్ ఆఫ్ ఎల్పిజి ఉన్నారు అని చెప్పి వాళ్ళ రిపోర్ట్లో ప్రచురణ కూడా చేశారు. వీళ్ళందరి ఆధార్ కార్డులు ఉన్నాయి, వీళ్ళందరి డీటెయిల్స్ ఉన్నాయి, ఎవరికి ఉన్నాయి, అన్ని డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి. ఉన్నప్పటికీ కూడా ఈ 1,59,00,000కు 3 సిలిండర్లు చంద్రబాబు నాయుడు గారు ఇస్తారని ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చాడు. 1,59,00,000 ఇంటూ 3 సిలిండర్లు అని అంటే సంవత్సరానికి కావాల్సింది 4,000 కోట్లు. ఇందులో మొదటి ఏడాది మోసం చేస్తూ 3 సిలిండర్లు కాస్త 1 సిలిండర్కు తీసుకొచ్చాడు. ఆ 1 సిలిండర్లన్నా అందరికీ ఇచ్చాడంటే అది ఇవ్వకోకుండా అందరికీ ఎగరగొట్టేశాడు. కేవలం 895 కోట్లు మాత్రమే ఇచ్చి 865 కోట్లు మాత్రమే ఇచ్చి అది ఎగనామం పెట్టేశాడు. పోనీ ఈ సంవత్సరం అన్నా రెండో సంవత్సరం అన్నా 3 సిలిండర్లు ఇస్తున్నాడా అని చెప్పి చూస్తే 1,59,00,000కు 3 సిలిండర్లకు 4,000 కోట్ల రూపాయలు అవసరమైతే బడ్జెట్లో ఈయన కేటాయింపు చేసింది 2,600 కోట్లు మాత్రమే. అంటే ఎలాగూ ఇచ్చేది లేదు కాబట్టి, ఎలాగూ మోసమే కాబట్టి నెంబర్లు ఏవి ఎంత అవసరమో అన్న దాని మీద ఏది కూడా ఎవరు కూడా లెక్కలు చూడడం లేదు. ఎలాగో ఎగరగొట్టేదే, నామకే వాస్తే చేయాలంటే చేయాలన్నట్టుగా చేసేదే కాబట్టి ఎలాగో ఎగనామం పెట్టేదే కదా అని చెప్పి అడుగులు వేస్తూ ఉన్నాడు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో. మరో ముఖ్యమైన హామీ 50 ఏళ్ళకే పెన్షన్ అన్నాడు. ఆ రోజు ప్రతి ఇంటికి వెళ్ళి ఇంట్లో పెద్దమ్మ కనపడినా, ఇంట్లో అమ్మమ్మలు కనపడితే ఏమన్నాడు, మీకు 50 ఏళ్ళ వయసు ఉంది, మీకు ఇక్కడ నుంచి మీకు నీకు 48,000, నీకు 48,000, నీకు 48,000 అన్నాడు. ఇదే పెద్ద మనిషి అన్నాడా? మరి నిజంగా 50 ఏళ్ళకి పెన్షన్లు ఇవ్వాలి అని అంటే ఎస్సీ, బీసీ, మైనారిటీలకు ఇదే మాదిరిగా పెన్షన్ ఇవ్వాలి అని అంటే మరో 20 లక్షల కుటుంబాలు యాడ్ అవుతాయి ఉన్న పెన్షన్ల సంఖ్యకు. ఈ 20 లక్షల కుటుంబాలకు 4,000 రూపాయలు చొప్పున లెక్కేసుకుంటే అక్షరాల 9,600 కోట్ల రూపాయలు కేటాయింపులు చేయాలి. మొదటి ఏడాది 9,600 కోట్లు ఎగరగొట్టేశాడు. పోనీ ఈ ఏడాది ఏమైనా కేటాయింపులు చేశాడా, ఏమైనా ఇస్తాడా అని చెప్పి చూస్తే ఈ ఏడాది కూడా ఎగరగొట్టేశాడు. అంటే ఈ 50 ఏళ్ళు నిండిన ప్రతి మహిళకు ఎన్నికలప్పుడు నీకు 48,000, నీకు 48,000, నీకు 48,000 అని చెప్పిన ఈ చంద్రబాబు నాయుడుకు సంబంధించిన వీళ్ళంతా, ఈ నాయకులంతా ప్రతి మహిళకు ఇప్పటికే నేడు సంవత్సరం 48,000 కోట్లు ఎగనామం పెట్టారు, మోసం చేశారు. ఈ సంవత్సరం మరో 48,000 రూపాయలు మళ్ళీ ఎగనామం పెట్టాడు, మోసం చేశారు. అంటే మహిళలకు మళ్ళీ మరో 96,000 రూపాయలు ఈ 2 ఏళ్లలో ఈ ఒక్క పథకం ద్వారా జరిగిన మోసం. ఎమ్మెల్సీ ఎన్నికల్లో రిగ్గింగ్ చేసేవాళ్ళు నేను చూసింది. అయినా కానీ శ్రీకాకుళంలో మాస్టర్లు బాగానే బుద్ధి చెప్పారు కదా. శ్రీకాకుళంలో మాస్టర్లు, గవర్నమెంట్ టీచర్లు, ప్రైవేట్ టీచర్లు అందరూ కూడా బాగానే బుద్ధి చెప్పారు కదా, గట్టిగా అర్థమయ్యేట్టుగా చెప్పారు కదా. ఎందుకంటే అక్కడ రిగ్గింగ్ చేయడం కష్టం. టీచర్లు వచ్చి కొట్లాడతారు. ఎందుకంటే వాళ్ళే బూతుల్లో ఏజెంట్లు, వాళ్ళే బూతులు పోలింగ్ ఆఫీసర్లు, టీచర్లే. సో వాళ్ళ ఓట్లు వాళ్ళకి రాకుండా చేసినామనంటే వాళ్ళంతా ఒప్పుకోరు కాబట్టి అక్కడ యూనియన్స్ అన్నీ ఉంటాయి కాబట్టి చేయలేకపోయింది. గ్రాడ్యుయేట్ల దగ్గరికి వచ్చేసరికి ఎవడైనా అంతే అన్నట్టుగా అక్కడ కూడా రిగ్గింగ్ చేసినారు. ఎన్న సార్ అసెంబ్లీలో స్పీకర్ గారు ఈరోజు హౌస్లో కామెంట్ చేశారు, మీరు దేవుడు వారు లేదు పూజారిని వచ్చి అడుగుతున్నారని చెప్పి. ఎల్ఓపి విషయంలో రూలింగ్ ఇచ్చారు సార్ ఈరోజు. మీకు ప్రతిపక్ష హోదా. There's been a ruling stated by the speaker. What do you have to say on this? ఒకటి అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటనంటే, చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తికి మేము ప్రతిపక్ష హోదా ఇచ్చాం. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తిని మేము ప్రతిపక్ష హోదా ఇచ్చినాం. ఎక్కడ రూలింగ్ లేదు.
ఎక్కడ దెర్ ఇస్ నో రూల్. నీకు ఇంతమంది శాసనసభ్యులు నీకు ఉండాలి, ఉంటేనే నీకు ప్రతిపక్ష హోదా ఉంటుంది అని ఎక్కడ రూలింగ్ లేదు. ఇన్ఫ్యాక్ట్ ఢిల్లీ అసెంబ్లీలో బీజేపీకి 3 అసెంబ్లీ స్థానాలు గతంలో. ఆప్ బీజేపీకి ప్రతిపక్ష హోదా ఇచ్చింది. మరి 79 స్థానాల బీజేపీ అక్కడ ఉన్న టోటల్ స్థానాలు ఢిల్లీలో 80 స్థానాలకు 77 స్థానాలు ఆప్ వచ్చి సంథింగ్ లైక్ దట్. బీజేపీకి 3 స్థానాలు ఉన్న ప్రతిపక్ష హోదా ఇచ్చినారు. సిమిలర్లీ మేము కూడా తెలుగుదేశం పార్టీకి కూడా 5 మంది శాసనసభ్యులు తెలుగుదేశం పార్టీ నుంచి పక్కన కూర్చుంటామన్నారు. మా వాళ్ళు అయితే ఇంకా లాగేసినామనంటే ఇంకా 10 మంది లాగుతామన్నారు. వద్దు లాగాకండి అని నేనే చెప్పాను. కానీ ప్రతిపక్ష హోదా నేనే ఇచ్చి ఇదే చంద్రబాబు నాయుడు చెప్పినా, నువ్వు మాట్లాడు స్వామి, ఎంతసేపు మాట్లాడతావు, నువ్వు మాట్లాడు, నేను వింటాను, నేను విని నీకు సమాధానం చెప్తాను, నువ్వు మాట్లాడాలనేదే నా కోరిక, నువ్వేం అడుగుతావు అడుగు స్వామి అని చెప్పి నేను చెప్పిన అసెంబ్లీలో. కావాలంటే నా స్పీచ్లు వినండి, అసెంబ్లీలో నేను అన్న మాటలు. ఆయనకు నాకు మధ్య తేడా అది. ఏదైనా కానీ అసెంబ్లీ అనేది ఎందుకు జరుపుతూ ఉన్నాం? ఈరోజు అసెంబ్లీలో ఉన్న పార్టీలు ఏవి? అధికార పార్టీలు, ప్రతిపక్ష పార్టీ మాదొక్కటే ఉంది. వేరే పార్టీలు ఎక్కడున్నాయి చెప్పండి? ఉన్నాయా ఎవరన్నా? మన ప్రతిపక్ష పార్టీ అనేది ఎవరికి ఇస్తారు? మాకు ఇవ్వకపోతే ఎవరికి ఇస్తారు చెప్పు? ఉన్న వాళ్ళందరూ మంత్రివర్గంలో మంత్రివర్గ సభ్యులుగా మీరే ఉండరు, మీరే గవర్నమెంట్లో ఉండరు, అంతా మీరే రూలింగ్లో ఉండరు. మీరే ప్రతిపక్ష పాత్ర ఎట్ట పోషిస్తారు స్వామి? నాకు అర్థం కావడంలా. అధికార పార్టీ మీదే, ప్రతిపక్ష పార్టీ మీదే. డబుల్ యాక్షన్ ఇదేమన్నా? హీరో నువ్వే. అది నేను చెప్పేది స్వామి, 2 పాత్రలు డబుల్ యాక్షన్. ఒక పక్క నువ్వే కొడతానంటే ఈ పక్క నేనే కొడతానంటే ఎట్లా కుదురుతుంది స్వామి? అది ఉండేది ఈరోజు అసెంబ్లీలో 2 పార్టీలు ఉన్నాయి. వాళ్ళంతా కలిపి అధికార కూటమి. ఉన్నోళ్ళంతా ఆ పక్క ఉన్నారు. ప్రతిపక్షం ఉన్నది మా పార్టీ తప్ప వేరే ఏ పార్టీ ఉంది? వేరే ఏ పార్టీ లేదు. సో వేరే ఏ పార్టీ లేనప్పుడు ప్రతిపక్షం అనేది ఎవరికి ఇవ్వాలి? ప్రతిపక్ష పార్టీగా గుర్తింపు అనేది ఎవరికి ఇవ్వాలి? ప్రతిపక్ష పార్టీగా ఉన్న వాళ్ళకి ఇవ్వాలి. సో న్యాచురలీ ఆ పార్టీకి ఎంతమంది అన్నా ఎమ్మెల్యేలు ఉండని స్వామి, వాళ్ళకి ఒక లీడర్ అనేవాడు ఉంటాడు కదా. సో ఆ లీడర్ని ఏమంటారు? ప్రతిపక్ష నాయకుడనే అంటారు కదా, వేరే పేరు ఏమన్నా అంటారా? సో ప్రతిపక్ష నాయకుడు అని చెప్పి నువ్వు ఎప్పుడైతే అంటావో అప్పుడు ఏంది, దాని అర్థం ఏంది? లీడర్ ఆఫ్ ది హౌస్కి ఎంతసేపు మైక్ ఇవ్వాలనో అంతేసేపు దాని తర్వాత స్థానంలో ప్రతిపక్ష పార్టీ నాయకుడికి ఇవ్వాలి. ఎందుకు ఇవ్వాలి? ఇవన్నీ చెప్తాడు కాబట్టి. ఇవన్నీ అవతల ప్రతిపక్ష పార్టీ చెప్పినప్పుడు నువ్వు రిపేర్ చేసుకోవాలి కాబట్టి. అది గవర్నమెంట్ చేయాల్సిన డ్యూటీ కాబట్టి, పని కాబట్టి. కానీ ఇక్కడేం జరుగుతూ ఉంది? నేను చెప్పనివ్వను, నేను ఎవరి స్వరము విననివ్వను, నీకు 5 నిమిషాల కన్నా ఎక్కువ మైక్ ఇవ్వను అని నువ్వే డిక్టములు పాస్ చేస్తూ ఉంటే ఏ రకంగా అసెంబ్లీలో ప్రతిపక్షం అన్నది మాట్లాడగలుగుతుంది, స్వరం ఇవ్వగలుగుతుంది? ఇప్పుడు మీరే అన్నారు 1.5 2 గంటలు పట్టింది సార్ అని. మరి 1.5 2 గంటలు పడుతుంది. మరి ఇవన్నీ నేను మాట్లాడిన మాటల్లో ఏదైనా ఒకటన్నా వేస్ట్ మాట ఏమన్నా ఉందా? బడ్జెట్కి సంబంధించిన డాక్యుమెంట్సే చూపించినాను, బడ్జెట్కి సంబంధించిన అంశాలే ప్రస్తావించినాను. మరి టైం పడుతుంది. మరి ఇంక పట్టుకోకున్నట్టుంటుంది చెప్పు? మరి వినాలా? అవతలోనికి మైక్ ఇస్తేనే కదా నువ్వు అవతలోడు చెప్పగలుగుతాడు. సార్ మీకు ప్రతిపక్ష హోదా అంశానికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు ఒక కామెంట్ చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చినటువంటి ఓట్ల శాతాన్ని, సీట్ల శాతాన్ని బట్టి చూస్తే జర్మనీలో అయితేనే వస్తుంది, ఇక్కడ రాదు, ఇక్కడ 5 ఏళ్ళు రావడం కష్టం అని ఒక విమర్శ చేశారు సార్. ఆ మనిషి కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ. జీవితకాలంలో ఇప్పుడు ఎమ్మెల్యే ఒకసారి అయినాడయ్యా.